హుస్నాబాద్ లో జరుగుతున్న బీజేపీ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత జరిగింది. యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో వారిపై కూడా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నేతలను నిలువరించే ప్రయత్నం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలను కూడా ప్రజాహిత క్యాంపు వైపు వెళ్లనిచ్చేదే లేదని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి, ఇవాళ బీజేపీ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత నెలకొందని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? వరలక్ష్మి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రస్తుతం ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా కిందికి వస్తుంది. అయితే నిన్న మొదటి రోజు పాదయాత్రను చేశారు బండి సంజయ్. తిరిగి ఈ రోజు పాదయాత్రకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏం తెచ్చారంటూ ప్రశ్నించినటువంటి కాంగ్రెస్ నేతలు, మేము తీసుకువచ్చాము, అప్పటి అభివృద్ధికి మీరు సిద్ధం, మేము సిద్ధమా తీసుకొచ్చినటువంటి నిధులు, ఎందుకంటే మోడీ వల్లే ఇటు అయోధ్యలోని రాముడి గుడి సాధ్యమైంది, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల పైన కూడా మేము సిద్ధమంటూ కూడా బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు 10,000 కోట్లు ఇచ్చినారు మోడీ, అయినప్పటికీ కూడా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించడం, ఏమైనా అంటే కాషాయం పైన వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక రాముడి గుడి అక్కడే ఉంది, రాముడు అక్కడే పుట్టాడనే ఆధారాలు ఉన్నాయి, మీరు ఎక్కడ పుట్టారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులను ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు బండి సంజయ్. దానిని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తీసుకున్నాయి. ముఖ్యంగా పలు చోట్ల ఆందోళనలకు, ధర్నాలకు, అదేవిధంగా బంద్కు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు ఉదయం తిరిగి ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నటువంటి తరుణంలో ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇటు సిద్దిపేట కమిషనరేట్, అదేవిధంగా కరీంనగర్ సంబంధించినటువంటి కమిషనరేట్ పోలీసులు అయితే ఇద్దరిని కూడా ఇటు భాజపా శ్రేణులను, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులను ఇద్దరిని కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎవరిని కూడా ఎక్కడికి అనుమతించలేదు. ఎందుకంటే రూట్ మ్యాప్ ఆధారంగా ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేసుకోవచ్చు, కానీ ఆ ప్రాంతాలకు, ఆ పరిసరాలకు కాంగ్రెస్ శ్రేణులను వెల్లడించేది లేదంటూ చెప్పేసినటువంటి తరుణం. అయితే ఎంతమంది అయితే పర్మిషన్ తీసుకున్నటువంటి ఆ సమయంలో ఉన్నారో కేవలం వాళ్ళనే పంపిస్తామని కూడా చెప్పారు. కానీ పరిస్థితి తీవ్రంగా మారడంతో ఇటు బీజేపీ శ్రేణులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక కొంతమంది కాంగ్రెస్ శ్రేణులను కూడా అక్కడి నుంచి పంపించారు, కొందరిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే మనకు అక్కడ కనిపించింది. ఇక మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఈ రోజు మరో 2 హామీలు ఉన్నాయి. అయితే ఏం అమలు చేశారు, మరో 2 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే వరకు కూడా వీళ్ళు ఏం చేయరు అంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేయడం, మేమేం చేశామో ఏం చేయబోతున్నామో చెప్తామంటూ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం, ఇవన్నీ కూడా పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇద్దరు కూడా కరీంనగర్ సంబంధించినటువంటి నేతలు, అందులో కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని తామే కైవసం చేసుకుంటామంటే, లేదంటే మేమే కైవసం చేసుకుంటామంటూ కూడా ఈ 2 జాతీయ పార్టీలతో పాటు ఇటు మరోవైపు ప్రాంతీయ పార్టీ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి తరుణం. అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా హోరాహోరీగా తిరుగుతా ఉన్నారు, డైలీ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న బండి సంజయ్ చేసినటువంటి స్టేట్మెంట్లు అనుకున్నా, తిరిగి కాంగ్రెస్ చేసినటువంటి స్టేట్మెంట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు చేసినటువంటి స్టేట్మెంట్ 3 కూడా మాటల యుద్ధాన్ని అయితే రేపుతా ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రతి పార్టీ కూడా ప్రయత్నిస్తా ఉంది, ముందుకు పోతా ఉంది. ఇందులో 2 జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ కొనసాగుతున్నటువంటి నిదర్శనం. అయితే పోలీసులు ముందస్తుగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఎవరిని కూడా ఎక్కడెక్కడ నిలువరించడంతో కాస్త వాతావరణం అయితే తగ్గింది. ముఖ్యంగా పాదయాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలను అయితే పోలీస్ కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూడవచ్చు. వరలక్ష్మి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.